హాయ్ డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోకపోయే రియాక్షన్ పేరు కోరే-ఫుచ్ రియాక్షన్. ఇన్ దిస్ రియాక్షన్ aldehydes, particularly aldehydes, reacts with carbon tetrabromide in the presence of triphenylphosphine and zinc to form 1,1-dibromoalkenes. These 1,1-dibromoalkenes immediately reacts with n-butyl lithium to form different types of alkynes. C triple bond CBr. First E compound formation avuddi. Again it reacts with another molecule of n-butyl lithium, forms Rc triple bond C minus Li plus. ఇది ఆల్కైల్ హైడ్రేట్స్ తో రియాక్ట్ అయినప్పుడు R-X Rc triple bond Cr'. ఇది రియాక్షన్ చూడండి ఏంటిది. Aldehydes reacts with carbon tetrabromide in the presence of triphenylphosphine and combination with Zn. It forms alkenes. ఏ alkenes ఇవి? 1,1-dibromo alkenes. These 1,1-dibromo alkenes again reacts with two equivalents of n-butyl lithium and followed by reacts with alkyl halides, form different types of alkynes. అనేవి ఫార్మేషన్ చేస్తాయి. దీని మెకానిజం అబ్జర్వ్ చేశారనుకోండి. దీని మెకానిజం చూడండి. Br C Br 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 ఈ మాయిటీ అబ్జర్వ్ చేశారు కదా. ఈ మాయిటీలో జనరల్గా మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ ఎలక్ట్రోఫైల్స్ అని తెలుసు. In this, nucleophile is formed bond with carbon. X minus అనేది లివింగ్ గ్రూప్గా ఎలిమినేట్ అవుద్ది. అంటే R and U XN ప్లస్ X మైనస్ అనేది ఫార్మేషన్ అవుద్ది. ఇది కదా రియాక్షన్. కానీ ఇవి టెట్రా సబ్స్టిట్యూట్ అంటే హైలీ స్టీరికల్లీ హిండెడ్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అప్రోచ్ ఎ న్యూక్లియోఫైల్ టు కార్బన్. ఎందుకంటే ఈ సరౌండింగ్స్ ఏమున్నాయి ఇక్కడ 3 బ్రోమిన్స్ ఆర్ స్టీరికల్లీ హిండెడ్ యాటమ్స్ అని ఉండడం వలన ఈ న్యూక్లియోఫైల్ అనేది ఈ కార్బన్ అప్రోచ్ అవ్వకుండా దేన్ని అప్రోచ్ అవుతుంది అంటే బ్రోమిన్ అప్రోచ్ అయ్యి ఏది ఎలిమినేట్ అవుతుంది అంటే CBr మైనస్ అనే అయాన్ అనేది బయటికి ఎలిమినేట్ అవుద్ది. ఒకసారి చూడండి, మెకానిజం రాస్తే మీకు ఐడియా వస్తుంది. PPH3 is a nucleophile, so it forms bonds with bromine Cl minus. ఈ విధంగా ఫార్మేషన్ అవుతుంది. అంటే PPH3 P ప్లస్ బాండ్ Br ప్లస్ C మైనస్ Br. ఇది ఎందుకు ఫార్మేషన్ అవుతుంది? దిస్ కార్బానియన్ ఈజ్ స్టేబుల్ డ్యూ టు దిస్ నెగిటివ్ చార్జ్ ఈజ్ డీలోకలైజ్డ్ డ్యూ టు బ్రోమిన్స్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్ వలన ఇది హైలీ స్టేబుల్గా ఫార్మేషన్ అవుతుంది. ఓకే, ఇది హైలీ స్టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్లోరోఫామ్ తీసుకున్నాను అనుకోండి. HCl అనే క్లోరోఫామ్ ఎసిడిక్ ప్రోడక్ట్ అనేది. ఎసిడిక్ ప్రోడక్ట్స్ మనం బేస్తో ట్రీట్ చేస్తే H+ అయన్ రిమూవ్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది? CCl అనే ఈ కార్బానియన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ కూడా ఈ బ్రోమిన్ మీద ట్రైఫినైల్ఫాస్ఫిన్ న్యూక్లియోఫిలిక్ క్యారెక్టర్ చూపెట్టడం వల్ల ఇది ఎలక్ట్రోఫైల్గా, బ్రోమిన్ సైట్ అనేది ఎలక్ట్రోఫైల్గా ఉండడం వల్ల ఈ C మైనస్ అనేది గుడ్ లివింగ్ ఎలిమినేట్ అవ్వడం వల్ల మనకి ఏం ఫార్మేషన్ ఉంది? C మైనస్ Br అంటే Br అంటే ట్రైబ్రోమో కార్బానియన్ అనేది ఫార్మేషన్ అయింది. ట్రైబ్రోమో కార్బానియన్ ఇమీడియట్లీ రిలీజెస్ Br మైనస్ అండ్ ఫార్మ్స్ CBr అనేది కార్బానియన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. దిస్ కార్బానియన్ again reacts with triphenylphosphine PH3 P డబల్. ఇవి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. CBr ఇది కూడా 2 ఎలక్ట్రాన్స్ ప్రెజెన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇది డొనేట్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఏం ఫార్మేషన్ అవుతుంది అంటే డబుల్ బాండ్ అనేది డైరెక్ట్గా ఫార్మేషన్ అవుతుంది. P డబుల్ బాండ్ CBr. ఈ విధంగా డబుల్ బాండ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. ఓవరాల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ప్రెజెన్స్ ఉన్నాయి ఇక్కడ? ఓవరాల్ 4 ఎలక్ట్రాన్స్. సో 2 బాండ్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ.
4 ఎలక్ట్రాన్స్ వలన 2 బాండ్స్ అనేవి ఫార్మేషన్ అయ్యింది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? సింపుల్గా PH3 P సింగిల్ బాండ్ C Br Br. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్లో ఒకటి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఒకటి అయింది అనుకోండి. ఇదేంటిది? ఇట్ ఈజ్ ఏ కార్బానియన్. ఇన్ దిస్ ప్రాసెస్ వీఆర్ ప్రిపేరింగ్ a carbanion. In the process we are preparing carbanion. Carbanion can react with aldehydes or ketones, but in this reaction specifically on aldehyde reaction takes place on aldehydes. So మనం ఎలా రాస్తాం రియాక్షన్? RCH double bond C P PH3 plus bromine తో ఫార్మేషన్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఇలా బాండ్ ఫార్మేషన్ అవుతుంది. COC P PH3 ప్లస్ Br RH. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య బాండ్ ఫార్మేషన్ అయితే మనకి ఫైనల్గా ఏం ఫార్మేషన్ అవుద్ది? 4 మెంబర్ రింగ్ అనేది ఫార్మేషన్ అవుద్ది. అంటే COC P PH3 బాండ్, ఇక్కడ RH ప్రెజెన్స్ ఉంటుంది, ఇక్కడ Br ఇలా ఫార్మేషన్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు ఏ బాండ్స్ అన్ని స్టేబుల్, ఫాస్ఫరస్ ఆక్సిజన్ డబుల్ బాండ్ అనేది స్టేబుల్. సో అది ఫార్మేషన్ అయిన ప్రాసెస్లో RCH డబుల్ బాండ్ C Br అంటే 1,1 డైబ్రోమో ఆల్కీన్స్ అనేవి ఫార్మేషన్ అవుతాయి. అంటే ఎక్కడ ఫార్మేషన్ అయ్యాయి? ఇక్కడ 1,1 డైబ్రోమో ఆల్కీన్స్ అనేవి ఫార్మేషన్ అయ్యాయి. ఈ 1,1 డైబ్రోమో ఆల్కీన్స్ చూడండి, RCH డబుల్ బాండ్ C Br 1,1 డైబ్రోమో ఆల్కీన్స్ when reacts with n-butyl lithium ఇది ఎసిడిక్ ప్రోటాన్గా లిఫ్ట్ అయిపోద్ది. ఎసిడిక్ ప్రోటాన్కి లిఫ్ట్ అయ్యి మనకి ఏం ఫార్మేషన్ అవుద్ది? మైనస్ అనేది జనరేట్ అవుద్ది. అంటే ఇక్కడ ఎలా వస్తుందో చూడండి, ఇక్కడ RC మైనస్ డబుల్ బాండ్ C Br ఇది ఇలా విధంగా మూవ్ అవడం వలన మనకి త్రిబుల్ బాండ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. RC త్రిబుల్ బాండ్ C Br. Again this compound reacts with n-butyl lithium. ఇది n-butyl lithiumతో రియాక్ట్ అయింది అనుకోండి. n-butyl lithiumతో రియాక్ట్ అయితే RC త్రిబుల్ బాండ్ C Li ప్లస్ n-butyl bromide ఇలా బ్రోమైడ్ ఫార్మేషన్ అవుతుంది. ఇది ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ బాండ్స్ రిమూవ్ చేసి రాసామనుకోండి. జస్ట్ లైక్ ఇక్కడ విట్టిగ్ రియాక్షన్లో బాండ్స్ రిమూవ్ చేసి ఇక్కడ మైనస్ ఛార్జ్ ప్లస్ ఛార్జ్ ఏ విధంగా ఇక్కడ చూడండి, ఈ విట్టిగ్ రియాక్షన్లో డబుల్ బాండ్ రిమూవ్ చేసి సింగిల్ బాండ్ పెట్టి ఒక బాండ్ రిమూవ్ చేసి ఇక్కడ మైనస్ ప్లస్ ఛార్జ్ ఏ విధంగా లొకేట్ అయ్యాయో ఆ విధంగానే మనకి ఈ బాండ్ రిమూవ్ చేసామనుకోండి. రిమూవ్ చేస్తే ఏం ఫార్మేషన్ అవుతుందంటే RC త్రిబుల్ బాండ్ C మైనస్ Li ప్లస్ ఫార్మేషన్ అవుతుంది. ఇది ఆల్కైల్ హైలైట్స్తో రియాక్ట్ అయింది అనుకోండి. R' రియాక్షన్ అయితే SN2 మేనర్లో మనకి ఏం ఫార్మేషన్ అవుతాయి? మనకి ఫైనల్గా CR' ఆల్కైన్స్ అనేవి సింథసైజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇది డబుల్ బాండ్ రియాక్షన్స్లో ఎందుకని డిస్కస్ చేసామంటే ఇక్కడ మనకి ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది? 1,1 డైబ్రోమో ఆల్కీన్స్ అనే ఫార్మేషన్ అవుతాయి. సో ఈ రియాక్షన్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇది చాలా సింపుల్ రియాక్షన్ అమ్మా. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ రియాక్షన్ ఏమో యజా-విట్టిగ్ రియాక్షన్. ఏంటిది? యజా-విట్టిగ్ రియాక్షన్. విట్టిగ్ రియాక్షన్ అంటే ఏం చదివాం మనం? ఇక్కడ కొద్దిగా రఫ్ చేద్దాం. విట్టిగ్ రియాక్షన్ అంటే ఏం చదివాం? RCR డబుల్ బాండ్ CRH ఏదో అంటే ఇక్కడ కార్బోనిల్ కాంపౌండ్ పార్ట్స్కి డబుల్ బాండ్ CR అంటే టెర్షరీ గ్రూప్ని అటాచ్ చేసాం అనుకోండి, అది విట్టిగ్ రియాక్షన్. యజా-విట్టిగ్ అంటే RCR డబుల్ బాండ్ యజా మీన్స్ సింపుల్గా గుర్తుంచుకోండి, నైట్రోజన్ని యజా అంటారు. డైజో కాంపౌండ్స్ అంటే 2 నైట్రోజన్స్ ఉన్న కాంపౌండ్స్ని డైజో కాంపౌండ్స్ అంటారు. అలాగే ఇక్కడ యజా మీన్స్ నైట్రోజన్ ఇంట్రడ్యూస్ చేస్తే వాటిని
నైట్రోజన్ ఇంట్రొడ్యూస్ చేస్తే వాటిని ఏమంటారు? ఎజా అంటారు. ఎజా విట్టిగ్ రియాక్షన్. ఎజా విట్టిగ్ రియాక్షన్ అంటే ఏ విధంగా జరుగుతుంది అంటే, ఇక్కడ ఈ సబ్స్టెన్స్ రావాలంటే మనం ఏం జనరేట్ చేయాలి? PPH3 చూడండి, PPH3 బాండ్ CHR ఇది జనరేట్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఇది విట్టిగ్ రియాక్షన్ కావాల్సిన సబ్స్టెన్స్. ఇది జనరేట్ చేయాలంటే మనకి R అంటే PPH3, ఇది కూడా సేమ్ PPH3 డబల్ బాండ్ NR. దీనే రాస్తారు మనం PPH3 ప్లస్ బాండ్ NR మైనస్. ఈ సబ్స్టెన్స్ మనం జనరేట్ చేస్తే ఇది జనరేట్ అవుద్ది. ఈ సబ్స్టెన్స్ జనరేట్ చేస్తే ఆల్కిన్స్ జనరేట్ అవుతాయి. ఈ సబ్స్టెన్స్ జనరేట్ చేస్తే ఎమైన్స్. వీటినే మనం ఇంకో విధంగా ఏమంటారంటే ఎమైన్స్ అంటారు. చూడండి, ఇది అనుకోండి, ఈ విధంగా సబ్స్టెన్స్ ఉంటే ఎనమైన్ అంటారు. అలా కాకుండా ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటే ఎమైన్స్ అంటారు. ఇది ఎమైన్స్, ఇది ఎనమైన్స్. ఎనమీన్ ఇన్ ప్లస్ ఎమీన్, ఎనమీన్. దీని పేరు ఎమైన్, IMINE. ఇదొక ఫంక్షనల్ గ్రూప్, ఇదొక టైప్ ఫంక్షన్ గ్రూప్, ఇదొక టైప్ ఫంక్షన్ గ్రూప్. ఎనమైన్స్ ఇన్ జనరల్ దీస్ బిహేవ్స్ లైక్ న్యూక్లియోఫైల్స్. ఇక్కడ న్యూక్లియోఫైల్స్గా బిహేవ్ చేస్తాయి. ఎమైన్స్ బిహేవ్స్ లైక్ ఎలక్ట్రోఫైల్స్. ఇవి ఎలక్ట్రోఫైల్స్గా బిహేవ్ చేస్తాయి. ఇవి న్యూక్లియోఫైల్గా బిహేవ్ చేస్తాయి. మీరు ఒక టాపిక్ చదువుతున్న ప్రాసెస్లో ఇంకా పాతవి ఏమైనా గుర్తొస్తే అవి రికాల్ చేసుకొని దీన్ని లింకప్ చేసుకుంటే మీకు కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది అది. ఓకేనమ్మా? ఇవి మనం ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయాలి? ఈ విట్టిగ్ రియేజెంట్ని ప్రిపేర్ చేయాలి. ఈ విట్టిగ్ రియేజెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తంటే, డయాజో కాంపౌండ్ అంటే ఇది విట్టిగ్ రియేజెంట్ ఏ విధంగా ఆల్కైల్ అజైడ్స్ ఉన్నాయి చూడండి. ఆల్కైల్ అజైడ్స్ని ట్రైఫినైల్ పాస్పిన్తో రియాక్ట్ చేస్తే జనరల్గా ప్రిపేర్ అవుతాయి. ఒకసారి రియాక్షన్ రాద్దాం చూడండి. అజైడ్ అంటే ట్రిపుల్ బాండ్స్ ఉండాలి. ట్రిపుల్ బాండ్ కాదు, 3 నైట్రోజన్స్ ఉండాలి. వాటినే అజైడ్స్ అంటారు. దానికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? RN డబల్ బాండ్ N డబల్ బాండ్ N. దీని స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుందమ్మా. నైట్రోజన్ జనరల్గా ఎన్ని బాండ్స్ ఫామ్ చేయగలదు? నైట్రోజన్ అనేది 3 బాండ్స్ ఫామ్ చేయగలదు. చూడండి, ఇక్కడ ఈ నైట్రోజన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేసిందో? N డబుల్ బాండ్. అంటే ఇది 3 బాండ్స్ సాటిస్ఫై అయిపోయింది. సో దీని మీద ఎటువంటి ఛార్జెస్ ఉండవు. కానీ ఈ నైట్రోజన్ ఎన్ని బాండ్స్ చూడండి? 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. ఈ నైట్రోజన్ అబ్జర్వ్ చేయండి, ఎన్ని బాండ్స్ ఉన్నాయో? 2 బాండ్స్. నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7. కార్బన్ అంటే నైట్రోజన్ 7, కార్బన్ 6, ఆక్సిజన్ 8. అంతే కదా? ఆక్సిజన్ 8. నైట్రోజన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 3 బాండ్స్ ఫామ్ చేస్తుంది. కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్ 2 బాండ్స్ ఫామ్ చేస్తుంది. అంటే నైట్రోజన్ 1 ఎలక్ట్రాన్ లూజ్ అయితే అది 4 బాండ్స్ ఫామ్ చేయగలదు. అంటే నైట్రోజన్ ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయితే 4 బాండ్స్ ఫామ్ చేయగలదు. ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే 2 బాండ్స్ ఫామ్ చేయగలదు. నైట్రోజన్ ఒక ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడాన్ని ఏమంటారు మనం? N+ ఫార్మేషన్ అవుద్ది. ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తే N-. అంటే 4 బాండ్స్ ఫామ్ చేసిన ఆటం మీద పాజిటివ్ ఛార్జ్, 2 బాండ్స్ ఫామ్ చేసిన దాని మీద నెగిటివ్ ఛార్జ్ రాయాలి. ఇలా నెగిటివ్ ఛార్జ్ రాస్తే ఇది అజైడ్ యొక్క స్ట్రక్చర్. ఎలాగా? RN డబల్ బాండ్ N డబల్ బాండ్ N. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ దీని మీద లొకేట్ అయి ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ దీని మీద లొకేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు దీన్ని దేంతో ట్రీట్ చేస్తామంటే ట్రైఫినైల్ పాస్పిన్తో ట్రీట్ చేయాలి. ట్రైఫినైల్ పాస్పిన్ ఈజ్ ఏ న్యూక్లియోఫైల్. న్యూక్లియోఫైల్స్ ఎప్పుడు దేని మీద రియాక్ట్ అవుతాయి? ఎలక్ట్రోఫైల్స్. నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉన్నది ఇది ఎలక్ట్రోఫైల్గా బిహేవ్ చేయదు. ఎందుకంటే నైట్రోజన్ అక్కడ ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో న్యూక్లియోఫైల్స్ ఇప్పుడు కార్బోక్యాటయాన్స్ కానీ లేదా డబుల్ బాండ్స్ మీద కానీ ఎలక్ట్రోఫైల్ అయినా న్యూక్లియోఫైల్ అయినా ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి మూవ్ అవుతాయి? ఆర్బిటాల్స్ నుంచి మూవ్ అవుతాయి. ఎక్కడికి రీచ్ అవుతాయి? ఆర్బిటాల్స్కి రీచ్ అవుతాయి. ఎక్కడి నుంచి మూవ్ అవుతాయమ్మా? ఆర్బిటాల్స్ నుంచి మూవ్ అవుతాయి. ఎక్కడికి రీచ్ అవుతాయి? ఆర్బిటాల్స్కి రీచ్ అవుతాయి. అంతే. నెగిటివ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ N+ మీద ఎటువంటి ఆర్బిటాలు అంటే ఎటువంటి ఎంటీ ఆర్బిటాల్స్ ఉండవు. ఎంటీ ఆర్బిటాల్స్ అనే ప్రెజెన్సీ ఉండవు. కానీ పాస్ప్రస్ మీద అనుకోండి, పాస్ప్రస్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, దాని మీద ఎంటీ డి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇప్పుడు నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 తర్వాత 3s2 వస్తుంది. కానీ
అలా కాకుండా ఫాస్ఫరస్ యొక్క కాన్ఫిగరేషన్ అనుకోండి 3s2 3p3 అలా వచ్చిన తర్వాత 3Dలోకి ఎంటర్ అవుద్ది. అది 3Dలోకి ఎంటర్ అవుద్ది. ఇక్కడ 3D ఆర్బిటల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. దీనికి 2p తర్వాత నెక్స్ట్ 3s అవి వస్తుంటాయి. సో దీనికి d ఆర్బిటల్స్ అనేవి అవైలబుల్ ఉండవు. ఏ ఎలిమెంట్స్కి అవైలబుల్ ఉండవమ్మా? ఏ ఎలిమెంట్స్ కంటే ఈ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ వీటికి d ఆర్బిటల్స్ అనేవి అవైలబుల్ ఉండవు. పీరియాడిక్ టేబుల్లో కూడా అబ్జర్వ్ చేయండి. వీటిని వెంటనే మనకి రావు. కాకపోతే సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ వీటి తర్వాత d ఆర్బిటల్స్ అనేవి ఎంటర్ అవుతాయి. వీటి తర్వాత d ఆర్బిటల్స్ అనేవి ఎంటర్ అవ్వవు. వీటి తర్వాత d ఆర్బిటల్స్ ఎంటర్ అవుతాయి. సో వీటిలో d ఆర్బిటల్స్ అనే యూటిలైజేషన్ ఉంటుంది. ఇక్కడ d ఆర్బిటల్స్ ఎంటీ d ఆర్బిటల్స్ అనేవి ప్రెజెన్స్ అయ్యలేవు కాబట్టి ఈ ట్రైఫినల్ పాస్పిన్ ఇక్కడ రియాక్ట్ అవ్వదు. ఈ నైట్రోజన్ మీద డైరెక్ట్గా అటాచ్ అవ్వదు. ఎందుకంటే ఈ నైట్రోజన్ మీద డైరెక్ట్గా అటాచ్ అయితే నైట్రోజన్కి ఎన్ని బాండ్స్ వచ్చేస్తాయి? 5 బాండ్స్ వస్తాయి. నైట్రోజన్ మ్యాక్సిమం ఎన్ని బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలదు? 4 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలదు. అది క్వాటర్నరీ అమోనియం సాల్ట్ N+ అనేది 4 బాండ్స్ మాత్రమే ఫామ్ చేయగలదు. సో అక్కడ రియాక్ట్ అవుద్ది. ఎక్కడ రియాక్ట్ అవుద్ది? ఈ ప్లేస్లో రియాక్ట్ అవుద్ది. అప్పుడు బాండ్ అనేది మైగ్రేషన్ అవుద్ది. చూడండి, ఈ మెకానిజం మళ్ళీ రాస్తున్నాను. RN డబుల్ బాండ్ N డబుల్ బాండ్ N ప్లస్ మైనస్ N+1 ట్రైఫినైల్ పాస్పిన్ ఈజ్ ఎ న్యూక్లియోఫైల్. సో ఇక్కడ ఇది ఎలక్ట్రోఫిలిక్ కార్బన్ కాబట్టి అక్కడ మనకి బాండ్ అనేది ఫార్మేషన్ అవుద్ది. RN సింగిల్ బాండ్ N డబుల్ బాండ్ N. ఇప్పుడు ప్లస్ అనేది పోయింది, ప్లస్ ఛార్జ్ పోయి ఇక్కడ ఏం ఫార్మేషన్ మనకి pH3. ఈ pH3 మీద ఫాస్ఫరస్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్. నెక్స్ట్ కేసు ఇది ఇలా మైగ్రేట్ అయ్యి దీని నుంచి ఏ గ్యాస్ ఎలిమినేట్ అవుద్ది? N2 గ్యాస్ అనేది ఎస్కేప్ అవడం వల్ల మనకి RN ఇక్కడ మైనస్ pH3 ప్లస్ ఈ విధంగా ఫార్మేషన్ అవుద్ది. ఇది చూడండి, ఇదే విధంగా ఉంది, ఎలైడ్స్ లాగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రెండు హెట్రో ఐటమ్సే. ఎలైడ్స్లోని ఇక్కడ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్, ఎడ్జసెంట్ హెట్రో ఐటమే పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. కానీ ఇక్కడ ఫామ్ అయినటువంటి ఇంటర్మీడియట్ రెండు హెట్రో ఐటమ్సే. ఒక దాని మీద నెగిటివ్ ఛార్జ్ లొకేట్ ఉంది, ఇంకో దాని మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఇవి ఆల్డిహైడ్స్తో కానీ కీటోన్స్తో కానీ రియాక్ట్ అయ్యాయి అనుకోండి. ఆల్డిహైడ్స్తో కానీ కీటోన్స్తో కానీ రియాక్ట్ అయితే చూడండి ఏం ఫార్మేషన్ అవుద్దో. RC డబుల్ బాండ్ H. మిగతా మెకానిజం అంతా సిమిలరే. ఇది ఇలా రాయడం కన్నా మనం ఇలా రాద్దాం. RCH డబుల్ బాండ్ ON PH3R. ఓకే, ఇక్కడ ఇలా డ్రా చేసాం అనుకోండి. ఇక్కడ మైనస్ ఛార్జ్, ఇక్కడ ప్లస్ ఛార్జ్, ఇలా బాండ్ ఫార్మేషన్ అయ్యి పై బాండ్ అనేది మైగ్రేట్ అవుద్ది. మీరు చాలామంది ఈ ఎలక్ట్రానిక్ మైగ్రేషన్ అనేది, ఎలక్ట్రానిక్ షిఫ్ట్స్ అనేవి సరిగ్గా రాయట్లేదు. ఒకసారి చూసుకున్నామా, అది కరెక్ట్ కాదు. ఎంఎస్సికి వచ్చిన తర్వాత మనం అలా రాయడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఈ రెండు బాండ్ ఫార్మేషన్ అవుద్ది. బాండ్ ఫార్మేషన్ అయ్యాక మనకి 4 మెంబర్ రింగ్ అనేది ఫార్మేషన్ అవుద్ది. ON PPH3 బాండ్ RHRN కొలాప్స్. ఈ 4 మెంబర్ రింగ్ కొలాప్స్ అయిపోయింది అనుకోండి. కొలాప్స్ అయిపోతే మనకి ఏం ఫార్మేషన్ అవుద్ది? RCH డబుల్ బాండ్ NR. ఎమైన్స్ అనేవి ఫార్మేషన్ అయిపోయి. ఇదే రియాక్షన్. ఇది అంత టఫ్ కెమిస్ట్రీ ఏం కాదు, సింపుల్గా ఉంటుంది, చూసుకోండి. దీని యొక్క అప్లికేషన్స్ కూడా మనం డిఫరెంట్ ఆల్డిహైడ్స్తో కాకుండా RCH డబుల్ బాండ్ S దీంతో కూడా రియాక్షన్ చేయొచ్చు. కానీ దీంతో ఈల్డ్ అనేది చాలా కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో ఫాస్ఫరస్కి ఆక్సిజన్కి ఎఫినిటీ ఎక్కువ కాబట్టి మనకి ఈజీగా డబుల్ బాండ్గా కన్స్ట్రక్షన్ అవుద్ది. వీటిలో ఇలాంటి వాటిల్లో కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఓకే, ఇది కూడా ఒకసారి చూడండి అమ్మా.